అద్భుతమైన వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూడండి, అధ్యాయం మొదలుకొని అధ్యాయం చివరి వరకు కూడా ఎవరో పలుకుతున్నట్లుగా కనబడుతుంది కదా, ఎవరో ప్రోత్సహిస్తున్నట్లుగా కనబడుతుంది, ఎవరో ఒకళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అర్థమవుతుందా? అధ్యాయం అంతటి కూడా ఎవరినో ప్రోత్సహిస్తున్నారు, ఎవరినో దేవునికి దగ్గరగా చేస్తున్నారు, ఎవరినో దేవుని యుద్ధాన్ని చేయమని ప్రోత్సహిస్తున్నారు, ఎవరినో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ప్రోత్సహిస్తున్నారు. ఎవరో తెలుసా? దావీదైనటువంటి రాజును జనులు ప్రోత్సహిస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, జనులు అనగా అందరూ ఉంటారు. గ్రామము అనగా గ్రామంలో అనేక మంది ప్రజలు ఉంటారు. అయితే అందరూ ప్రోత్సహించేవారు ఉంటారంటే ఉండరు. కుటుంబము అనగా కుటుంబంలో 2 నుంచి అనేక మంది ఉంటారు. కుటుంబంలో అందరూ ప్రోత్సహిస్తారా? అందరూ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. స్నేహితులు ఉంటారు. స్నేహితుల్లో నీ బాధలోనూ కష్టంలోనూ నష్టంలోనూ ఏం బాధపడమక్క, ఇవన్నీ మామూలే, మళ్ళీ నీ సీజన్ మారుతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి అని ప్రోత్సహించే వాళ్ళు స్నేహితులు అనబడిన వారిలో అందరూ ఉండరు. అర్థమవుతుందా? అలాగే నీ ఉద్యోగం చేస్తున్నా నీ కొలీగ్స్ మధ్యలో, ఎక్కడైనా నీ జాబ్లో నువ్వు చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రోత్సహించే వాళ్ళు అందరూ ఉంటారా? నీ కొలీగ్స్ అంటే ఉండరు, ఎవరో కొద్దిమంది మాత్రమే. ఈరోజు ఇక్కడ రాయబడినటువంటి కీర్తనలో మనకు కనబడుతుంది ఏంటంటే 20వ అధ్యాయంలో అనేక మంది జనులు ఆ రాజ్యంలో నివసిస్తున్నప్పటికీ కూడా రాజైన దావీదును ప్రోత్సహించేటువంటి ఒక ప్రత్యేకమైన గుంపు ఉంది, ఒక ప్రత్యేకమైన జనాంగం ఉన్నారు, ఒక ప్రత్యేకమైన స్నేహితులు ఉన్నారు, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైనటువంటి మనుష్యులు దావీదు ప్రక్కన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిరుత్సాహపరిచే వారికి కొదువు లేదు. ఇంతకుముందు టీవీలో ఒక యాడ్ వచ్చేది, ఏంటంటే ఎంఆర్ఎఫ్ టైర్స్ గురించి యాడ్ ఇస్తాడు. అతడు బండి మీద నెమ్మదిగా వస్తూ ఉన్నాడు. నెమ్మదిగా వస్తూ ఉంటే అకస్మాత్తుగా ఎవడో ఒకడు అడ్డంగా వచ్చేసాడు. ఆ టైంలో సడన్గా బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా బండి ఆగిపోతుంది. అప్పుడు ఆ యాడ్లో మాట్లాడే మాట ఏంటో తెలుసా? రోడ్ల పైన ఈడియట్స్కి కొదువే లేదు. అర్థమైందా? రోడ్ల పైన మూర్ఖులకు కొదువే లేదు. అలాగే మన జీవితాల్లో కూడా మనలను నిరుత్సాహపరిచే వాళ్ళకి కొదువే లేదు, మనలను కృంగదీసే వాళ్ళకి కొదువే లేదు, మనలను నాశనం చేసే వారు సంఖ్య అది కొదువగా లేనేలేదు. తిన్నగా సరి అయిన త్రోవలో నడిపించబడుతున్నప్పుడు నాశనం చేయడానికి అనేక మంది ఉంటారు. స్నేహితులు ఉంటారు, కుటుంబీకుల్లో కొంతమంది ఉంటారు, రక్త సంబంధికుల్లో కొంతమంది ఉంటారు, బంధువుల్లో కొంతమంది ఉంటారు, ప్రక్కనే ఉంటారు. కానీ చాలా రేర్గా నీ దగ్గర ఉండేది ఎవరో తెలుసా? దేవుని సంబంధి అయిన ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రక్కన నిన్ను బలహీనపరచువారు, కృంగదీసేవారు, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించేవారు సంఖ్య కొదువుగా లేదు. కానీ మనలను పతనం అయిపోతున్నప్పుడు ప్రోత్సహించేవాళ్ళు, మనలను దారి త్రప్పుతున్నప్పుడు మనలను సరిచేసే వారి యొక్క సంఖ్య ఎక్కడో రేర్గా ఉంటుంది. ఆ స్నేహితుల గుంపులో అనేకులు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తారు, కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆ స్నేహం నీకు చాలా ప్రాముఖ్యం.
చూడండి, ఇంటి పక్కన, ఇంటి ముందు, ఇంటి వెనక ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. వారి మధ్యలో ప్రార్థన సంబంధమైనటువంటి ఒకళ్ళు మాత్రమే ఉంటారు. కొంతమంది సమూహమే ఉంటుంది. ఈరోజు దావీదు దగ్గర ఎలా ఉన్నారంటే జనులు వేవేలుగా ఉన్నారు, కానీ ప్రోత్సహించేవారు మాట్లాడుతున్న మాట. ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ప్రోత్సాహం ఎందుకు అని అంటే, తెల్లవారితే యుద్ధం చేయాలి. ఏంటంట? మార్నింగ్ యుద్ధం చేయాలి. సవాలు విసురుతున్నారు. దావీదో, నా దగ్గర ఉన్నటువంటి సైన్య సమూహం, నా దగ్గర ఉన్నటువంటి రథాలు, గుర్రాలు, నా దగ్గరున్న వెపన్స్, నా దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధాలు నీ దగ్గర లేవు. నాకున్న సైన్య సమూహ బలగం నీకు లేదు అని సవాలు విసురుతున్నారు. అలాంటి సందర్భంలో జనులు సహజంగా ఏమైపోతారంటే, ఆ శత్రు సమూహాలను చూసి గబగబా ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళి దాక్కోవడం, పారిపోవడం, కృంగిపోవడం, ఎలాగో మనల్ని చంపేస్తారు కాబట్టి వాళ్ళకే లోబడిపోయి బానిసలకు వెళ్ళిపోదాం, అవసరం అయితే ప్రాణాలు దక్కించుకుందాం అనే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. యుద్ధము అనగా మనకు కనపడుతుంది మన మీద తిరుగుబాటు చేయబడుతున్న కొన్ని అపవాది శక్తులు. ఏ యుద్ధం అంటే అది సమస్యలు వంటి యుద్ధాలు వస్తాయి, కృంగదీసేటువంటి యుద్ధాలు వస్తాయి. నీ ప్రమేయం లేకుండానే నీ మీద అవమానాలు వస్తాయి. నీ ప్రమేయం లేకుండానే నీ మీద శత్రు దాడి జరుగుతుంది. నీ ప్రమేయం లేకుండానే నీ మీద అపవాది నేరుగా దాడి చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనకేమనిపిస్తుంది అంటే, ఈ జీవితం అనవసరం, ఇంకా నా చదువు అనే యుద్ధాన్ని చేయలేకపోయాను, చదువులో మంచి యుద్ధం చేయలేకపోయానే, జీవితంలో ఒక చక్కటి ప్రయోజనకరంగా నేను లేకపోయానే, నా తల్లిదండ్రులు ఇలా అయిపోయారే, నా కుటుంబం ఇలా మారిపోయిందే, నా బ్రతుకేంటి, ఇంకా నేను బ్రతకడం అనవసరం, చనిపోవడమే మేలు అని కొంతమంది అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. చూడండి, చనిపోవడం చాలా సులువైపోయింది ఈరోజు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చనిపోతానని బెదిరించడం లేవా? మనం సోషల్ మీడియాలో ఎంతమంది చూస్తున్నాం. బైక్ కొనివ్వలేదని చనిపోయేది ఒకళ్ళు, ఫోన్ కొనివ్వలేదని చనిపోయేది ఒకళ్ళు, నాకు బంగారపు చైన్ చేయించలేదని భర్త మీద అలిగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బంగారపు తాడు వేసుకొని ఆవిడ ఊరంతా తిరగాలన్నమాట. నిజమండి ఈ మాట. నిజంగా ఒక న్యూస్ ఛానల్ విన్నా, బహుశా కొద్ది సంవత్సరాల క్రితం. భర్తను పదే పదే వేధిస్తుందంట, నాకు ఈ తాడు కావాలి. అందరూ తాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు, నేను మాత్రం పిచ్చి తాడు వేసుకొని తిరుగుతున్నా. ఏంటి కోరికలేంటి ఈ విధానం? నీవు కొనివ్వకపోతే నేను ఉరేసుకుంటా, ఈ మెడకు బంగారపు చైన్ పడాలి, ఇప్పుడు ఉరి పడిద్ది. జీవితం విలువ తెలియనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. వాళ్ళ వల్ల ప్రయోజనమే లేదు, కానీ ఇంకా కుటుంబాలకు నష్టం. ఈరోజు దావీదు మీద ఒక శత్రు దాడి పంజా విప్పింది. దావీదు మీద అనగా ఇశ్రాయేలు దేశం మీద, ఇశ్రాయేలు దేశం మీద అనగా ఇశ్రాయేలుల జనుల మీద పంజా విసిరారు శత్రువు మోక. ఈరోజు ఏ పంజా నీ మీద అపవాది విప్పాడు, ఆ పంజాకి కొన్ని పేర్లు పెట్టొచ్చు. అనారోగ్యం అని, మరొక పేరు కుటుంబ సమస్యలని, మరొక పేరు త్రాగుడు వ్యసనమని, మరొక పేరు రకరకాల
కారణాల చేత ఈరోజు అపవాది పంజా విసురుతున్నాడండి అనేక మంది కుటుంబాల మీద. అలాంటి సందర్భంలో దావీదును ప్రోత్సహించేటువంటి జనులు దావీదు మధ్యలోకి వచ్చారు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం రేపు చేయాలి, వీరి సామర్థ్యం తక్కువ ఉంది, ఏం చేయాలో అర్థం కాక దావీదు కూడా ఒక ఆలోచనలో కలిగి ఉంటే కొంతమంది వచ్చాడన్నారు, రాజుగారు ఏం కాదు, ఎంత వాళ్ళెంత, వాళ్ళ సైన్య సమూహం ఎంత, మన దేవుడు జీవాధిపతి సర్వోన్నతుడు, వాళ్ళు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడుతున్నారు, మనం దేని బట్టి అతిశయపడాలి తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా నామమున మనం అతిశయపడాలి. నీవు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. పో, మనకు అర్థమయ్యే భాషనే మాట్లాడతాం. నీవు ఏది చేస్తే అది ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు. దావీదు గారు నువ్వు కృంగిపోమాకండి, దావీదు గారు మీరు నలిగిపోబాకండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీ వెనక మేము ఉంటాం. ఇంకో విషయం అంటే తెలుసా, మాకంటే గొప్ప దేవుడు, ఆయన హస్తం నీకు తోడుగా ఉంది. యూ కెన్ డూ ఎనీథింగ్ బై హిస్ పవర్. ఆయన శక్తితో నువ్వేదైనా చెయ్యి అని ప్రోత్సహించే వాళ్ళు దావీదు ప్రక్కన ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ప్రజలందరూ ఒకవైపు ఉంటే, ప్రజల సమూహం అంతా ఒకవైపు ఉంటే, ఒక సమూహం దావీదు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈరోజు మీరు కూడా మీ జీవిత విధానంలో కొన్ని ఈ బలహీనతలను, ఈ అపవాది శక్తులను ఎదుర్కొంటున్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని బలపరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ధైర్యపరిచి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఏం భయం లేదు అనేవాళ్ళు ఉన్నారా? ఉండరు, చాలా తక్కువ. అది చెప్పాను కదా, రోడ్ల పైన ఈడియట్స్కి కొదువే లేదని యాడ్ ఇచ్చినట్టుగా మనలను ఇలాంటి సమయంలో నడి సముద్రంలో వదిలేసే వాళ్ళ సంఖ్య కొదువే లేదు. నీ దుఃఖాన్ని తుడుచుటకు ఎవడైనా వచ్చి నీ కన్నీటిని తుడిచేవాడు ఎవడూ లేడు. కొడుకులు 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 అనుకొని కొడుకులను పెంచి పెద్ద చేస్తే వాడు నా కన్నీళ్లు తుడుస్తాడు, వాడు నాకు అన్ని విధాల మేలైన కార్యాలు చేస్తాడని చూస్తే ఇప్పుడు వాడే నిన్ను రోడ్డు మీద వదిలేస్తాడు. కొంతమంది చూడండి, బిడ్డలు అందరూ ఉన్నా కూడా వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అనాథ ఆశ్రమాల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో. నీ ప్రక్కన ఉంటాను అనుకున్న వారు నీ మధ్యలో ఎప్పటికీ కూడా ఉండనే ఉండరు. నీ ఆశ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎండమావిలా మారిపోతుంది. వాళ్ళు నన్ను బలుపరుస్తారు, వాళ్ళు నన్ను ఆదరిస్తారు, వాళ్ళ వల్ల నేను శక్తి పొందుకుంటా, వాళ్ళ వల్ల నేను సహాయాన్ని పొందుకుంటా, వీళ్ళ వల్ల నేను సంతోషం పొందుకుంటా, ఆవిడ వల్ల నేను సంతృప్తి చెందుతా అనడానికి లోకంలో ఎవ్వరూ లేరు. దెర్ ఇస్ నో ఎనీవన్. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆత్మ సంబంధులైనటువంటి వారు దావీదు యొద్దకు వచ్చారు. ఒక ఆత్మీయురాలు, చాలా పెద్ద వయసు ఆవిడకి. ఆవిడ ఒక మాట ఉంది నన్ను, ఏముందంటే ఆవిడ అంటుంది ఒక మాట, అయ్యా నా పేరు ఇది, మా సేవకులు ఏం చెప్పారంటే నీ కోసం కనీసం ప్రార్థించేవారు 7 ఉండాలి, వాళ్ళని పోగు చేసుకో అన్నాడంట. అర్థమైందా? నీ కోసం ప్రార్థించే వాళ్ళు కనీసం 7 ఉండాలి నీకు. అప్పుడే నీకు క్షేమం, అప్పుడే నీకు భద్రత. అపవాది నుంచి, నీకు శత్రు దాడులన్నిటి నుంచి నీకు ఒక విడుదల కలుగుటకు 7 ప్రార్థన ఎంత అవసరం అని అన్నారంట.
ఆవిడేం చేస్తుందంటే, అయ్యా ఇప్పటికీ 6 ఉన్నారు, ఇప్పుడు నువ్వు 7వ వాడివి, నువ్వు చేస్తావా అని అంది. ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, నా బాధ్యత అదేనమ్మా అని పేరు రాసుకొని ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను చెయ్యి వేసి ప్రార్థన చేస్తాను. నిజంగా నాకు అనిపించింది, ఈ వృద్ధ వయసులో కూడా 7గురిని సంపాదించుకోవడానికి ఆవిడ చేస్తున్న కృషి, ఆవిడ పొందుతున్న ప్రయాస ఎంత గొప్పది చూడండి. సుమారు 60 దాటి ఉంటాయి. ఆ వయసులో ఆవిడేమంటుందంటే, దైవజనుడు చెప్పిన మాట, ఒక్కరి కోసం 7గురు ప్రార్థించే బృందం నీకు ఉండాలి, నీ కోసం కనిపెట్టి ప్రార్థించే వాళ్ళు ఉండాలి, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండాలని చెప్పారంట. ఆ మాటకు వస్తే మన కోసం ఎంతమంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు? మొదటిగా అయితే నేనున్నా, దీనికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. పేర్లన్నీ రాసుకొని ప్రతిసారి ప్రార్థన చేస్తూనే ఉంటాం. నిన్ను కూడా ప్రార్థన చేసి. ఇంకా ఉన్నారా చెప్పండి, పర్లేదు. నాకుంటారు, ఓకే. మీకున్నారా? ఎంతమంది ఉన్నారు? మీకోసం కూడా ఆయనే ప్రార్థన చేసి, దేవుడు మీకోసం కూడా ఆయనే ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలి. మీరు చేయరు ప్రార్థన. ఒకటి నేనున్నాను, ఇంకా 6గురు సంపాదించుకోండి. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మనల్ని ప్రోత్సహించేటువంటి ఆ సమూహం మనకు ఉండడం ఎంతైనా అవసరం. దావీదుతో అంటున్నారు కదా, దావీదు ఎంత యుద్ధం వచ్చినా కూడా మేము నీతో ఉన్నాం, మనకన్నా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, నువ్వు ముందుకెళ్ళు అని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ఎంత లోతైన శ్రమలో ఉన్నా, ఎంత భయంకరమైన శ్రమలో నీవు నలుగుతున్నప్పటికీ కూడా నిన్ను ప్రోత్సహించే వాళ్ళు, నీ శ్రమ దినాలు ఒకరోజు సంతోషంగా మారుస్తాడులే, ప్రార్థన చేద్దాం, దా కూర్చో అనేవాళ్ళు కావాలి. మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, శత్రువు మీద యుద్ధం చేసి గెలవాలి అని అంటే ఆత్మ సంబంధాలను మీరు వెతుక్కోవాలి. నీవు కాలేజీలో ఉన్నా, నీవు చదువుతున్న ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రాంతం కాని ప్రాంతంలో ఉన్నా, దేశం కాని దేశంలో ఉన్నా, నీ మధ్యలో ఉన్న వారి మీద నీవు లక్ష్య పెట్టొద్దు, కానీ ఆత్మ సంబంధులైన వారి కొరకు నీ నేత్రాలు వెతకాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఆ రుచి మీరు తెలుసుకోవాలి. బెంగళూరు ప్రాంతంలో చదవడానికి నేను వెళ్ళినప్పుడు, బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు, బైబిల్ ట్రైనింగ్కి అందరూ పరిశుద్ధులు రారు, మారు మనసు పొందిన వాళ్ళు రారు. తర్వాత దేవుని కోసం నా జీవితం ఇచ్చేసానని చెప్పిన వాళ్ళు ఎవరు రారు. ఇదంతా ఉట్టుట్టి మాటలే. బైబిల్ ట్రైనింగ్కి ఎవరు వస్తారు తెలుసా? ఇక్కడ పడేస్తే ఎక్కడన్నా మారతాడేమోనని వాళ్ళ అమ్మ బాబు తెచ్చి అక్కడ పడేస్తే మారతారేమో అని ఒక ఆశతో అక్కడ పడేయడం అన్నమాట. లోకం అంతా చీకొట్టినప్పుడు, లోకం అంతా కూడా నువ్వు పనికిరావురా అన్నప్పుడు, కనీసం దేవుడి కన్నా పనికొస్తానేమోనని వచ్చే బ్యాచ్ అక్కడ. కానీ నేను దేవుని సేవ చేయాలి అని తీర్మానం తీసుకున్నాడు కొంతమంది. నేను ఎప్పుడైతే కాలేజీలోకి నాన్న తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు, జాయిన్ చేసిన తర్వాత అందరూ మయన్మార్ బ్యాచ్. మయన్మార్ అంటే ఎక్కడది? మన ఇండియాకి పైన స్థానంలో కుడివైపు దగ్గర అక్కడి నుంచి మనకి మలేషియా, సింగపూర్ అవి అక్కడి నుంచి దగ్గర, ఆ ప్రాంతం నుంచి వచ్చారు ఆ బెంగళూరు కాలేజీలోకి. వాళ్ళు తెల్లవారు లేస్తే వాళ్ళ విచ్చలవిడి జీవితాన్ని ప్రతిరోజు చూడాలి. భయంకరంగా ఉంటారు, స్నానాలు చేయరు, వాష్రూమ్స్కి వెళ్తే వాష్రూమ్ సరిగా వాడరు, దేవుని భయం అస్సలే ఉండదు. మరి ఎందుకు వచ్చారు అని అంటే, ఇక్కడ చేస్తే మాకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు మా గవర్నమెంట్ అక్కడ అని మయన్మార్లో చేసేవాళ్ళు వచ్చారు. కొంతమంది ఏమో యుద్ధం, కొంతమంది ఏమో హంతకులు, మారు మనసు పొంది వచ్చారు. నేను అనుకున్న, ప్రభువా ఎవడు చూసినా ఇలాగే తయారయ్యాడు, ప్రాంతం కాని ప్రాంతంలోకి వచ్చాను, నాకు ఎవరైనా ఆత్మ సంబంధమైన స్నేహితులను ఇస్తావా ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. నేను జాయిన్ అయిన తర్వాత శామ్యుయల్ అనేటువంటి ఒక వ్యక్తి మైసూరు నుండి వచ్చాడు.
తన ఆధ్యాత్మిక స్థితి నాకన్నా బలంగా ఉందన్నట్టు అనిపించింది. అతని తర్వాత మరొకళ్ళు కావాలి ప్రభువా ఇంకా అని ప్రార్థన చేసినప్పుడు మైసూర్ ప్రాంతంలో నుంచే మరొక సహోదరుడు వచ్చాడు. వాళ్ళు మేము కలిసి ప్రార్థిస్తూ ఉండగా, మేమందరం కలిసి ఒక యూనిటీగా ఉంటూ ఉండగా ఇంకొంతమంది ఆత్మ సంబంధులు చేర్చబడ్డారు. ఇప్పుడు నా వలన 2 బ్యాచ్లు అయినాయి అక్కడ. ఒకటేమో ఒక బ్యాచ్, ఇంకోటేమో ఈ విచ్చలవిడిగా తిని తాగి అమ్మాల వైపు తిరిగేటువంటి వాళ్ళు, విచ్చలవిడి విధానం చేసేవాళ్ళు, వాళ్ళ బ్యాచ్ వేరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వారి వలన నేను ఆధ్యాత్మిక కోణంలో నేను ఎన్నో విషయాల్లో మేలు పొందాను. ఒకరోజు గ్రౌండ్లో నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఫుట్బాల్ని కాలుతో తంతుంటే ఒక్కసారిగా ఆ బలమైన రాయికి తగిలింది నా కాలు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ దూరం నుంచి చూస్తున్నారు, కానీ నా స్నేహితులు మాత్రం, దేవుడు నాకు ఇచ్చిన స్నేహితులు మాత్రం నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి నా కాళ్ళు, చెప్తున్నాను దగ్గర వారం రోజులు ప్రతిరోజు నన్ను మసాజ్ చేస్తున్న కాల్ని ఎంతో పరిచయం చేశారు నాకు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఏం కాదు, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. డోంట్ వరీ, గాడ్ విల్ హీల్. ఏం బాధపడద్దు, ఏమి నీకేం కావాలి, నీకు క్యాంటీన్ దాకా రావసరం, నేనే వచ్చి నీకు ఇస్తా అని ప్లేట్లో పెట్టించుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆత్మ సంబంధమైన జనులను నీవు కలిగి ఉన్నప్పుడు నీవు అన్ని విషయాల్లో సమృద్ధిని పొందుతావు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఆత్మ విషయంలో నీవు దాహం కలిగి మరొక ఆత్మ సంబంధుల కొరకు నీవు ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు. నీ ప్రార్థనకు తోడుగా వారి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దావీదుతో చెప్తున్నారు, ఏం పర్లేదు, యుద్ధం వచ్చినా ఏదొచ్చినా కూడా నువ్వు జయాన్ని పొందుకుంటావు, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుందని ప్రోత్సహిస్తున్నటువంటి మాట. ఏమన్నారు తెలుసా? మొదటి వచనం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. హల్లెలూయా! ఎంత ప్రోత్సాహకరమైన మాటలో. ఆ ప్రోత్సాహకరమైన మాటల మధ్య దావీదు ప్రోత్సాహాన్ని పొందుకున్నాడు. తెల్లవారితే యుద్ధం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జనుల మధ్యలో నుంచి ప్రత్యేకించబడిన ఆత్మ సంబంధులు బయటకు వచ్చి దావీదు దగ్గర నిలబడ్డారు. ఈరోజు ఏ విషయంలో నీవు అపవాదిని ఎదుర్కొనుటకు శక్తి సరిపోక నిరుత్సాహంగా పడిపోయి ఉన్నావేమో, ఏ విషయంలో, ఏ పంజా లేకపోతే ఏ కార్యము చేత నీవు అపవాదిని ఎదిరించలేకపోతున్నావో, నిశ్చయంగా నా దేవుడే ఈ సమయంలో నీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. యేసు నామమున నీ ప్రతి విధమైన అపవాది శక్తులను ఎదిరించదువుగాక. నీవు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధములో నా దేవుడు విజయాన్ని అనుగ్రహించునుగాక. హల్లెలూయా! ఇశ్రాయేలీయుల విధానం ఎలా ఉంటుందంటే, యుద్ధాన్ని గెలిచేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు, రేపు యుద్ధం అనగా వాళ్ళు ఈ నైటే ఏం చేస్తారు తెలుసా? ఈ నైటే విజయోత్సాహాన్ని చేస్తారంట. రేపు యుద్ధం, కానీ ఈ నైటే వాళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకో తెలుసా? రేపొద్దున యుద్ధం మాదే అని. టెన్త్ క్లాస్కి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం పర్లేదు, నేను ఫస్ట్ ర్యాంక్ కొడతాను అని హాల్లోకి అడుగు పెట్టంగానే మనకి ఏమనిపిస్తుంది? ఓవర్ కాన్ఫిడెంట్ రీడ్గా అనిపిస్తుంది. దేవుని మీద విశ్వాసం, నీ ప్రయత్నం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెంటే ఉంటుంది. హల్లెలూయా! ఇశ్రాయేలులకు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ దేవుని మీద. రేపు యుద్ధం జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాత్రి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, రేపు యుద్ధం మనదే. అందుకే అంటున్నారు కదా, ఆ మాట నేను చదువుతున్నాను చూడండి, 5వ వచనం, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము.
వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సెల్ఫ్. మమ్మలను మేమే విజయం పొందేసుకున్నామని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ మధ్యకాలంలో నేను ఒక ప్రార్థనకు వెళ్ళా. ఏ ప్రార్థన అంటే, గర్భంలో పిండం ఏర్పడింది కానీ 2-3 వారాల్లోనే అది పోతుందని చెప్పారంట. చెప్పినప్పుడు నన్ను ప్రార్థనకు పిలిచి ప్రార్థన చేయమన్నారు. ఆ సహోదరి ఎంతో విశ్వాసం కలిగి ఉన్నది. ఆ కుటుంబం అంతా విశ్వాస కుటుంబం. అయితే ఈ యుద్ధం వచ్చింది వాళ్ళకి, ఈ అపవాది శక్తి వచ్చింది. ఆ పిండమును బ్రతకనీయకుండా చేసే విధానం అయిపోయింది. రకరకాల అపవాది ప్రయత్నాలు ఆ గృహంలో జరుగుతున్నాయి. నన్ను పిలిచినప్పుడు నేను ప్రార్థన చేశాను. ఇదే వాక్యం చెప్పా, విశ్వాసంతో అపవాది మీద మీరు యుద్ధం చేయండి, నిశ్చయంగా నా దేవుడు ఖచ్చితంగా మీకు తోడై ఉంటాడు. విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని యుద్ధాలు మనం చేయాల్సి ఉంటుంది. అన్నీ సాఫీగా సక్రమంగా ఉండవు. మీరు చూడండి, ఈసీజీ మనం చూసారా? ఎప్పుడన్నా ఈసీజీ మీరు తీయించుకున్నారా? ఏమ్మా తీయించుకున్నారా? అసలు కొంతమందికి అదేం తెలియదు. అంటే అక్కడ దాకా వెళ్ళా, దేవునికి స్తోత్రం, వెళ్ళకూడదు అక్కడ దాకా. ఈసీజీలో మనకు కనబడే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఒకటి పైకి, మళ్ళీ ఆ గీత వెంటనే కిందకి, అదే గీత మళ్ళీ పైకి, అదే గీత మళ్ళీ కిందకి, ఇలా కనపడతాయి. ఈ లెవెల్స్ను డాక్టర్ పరిశీలన చేస్తాడు. పైకి వెళ్ళి కిందకి ఒకేలాగా వస్తుంది అనుకోండి, ఇతడు ఆరోగ్యవంతుడు అని అర్థం. ఆ రేషియో ఎక్కడైతే తగ్గుతుందో ఏదో గుండెలో సమస్య ఉందని అర్థం. ఐసీయూలో పెట్టినప్పుడు ఆ ఈసీజీ మనకి మానిటర్లో కనపడుతూ ఉంటుంది. అది ఇలా వెళ్తున్నప్పుడు, అప్ అండ్ డౌన్స్ వెళ్తున్నప్పుడు మనిషి బ్రతుకున్నాడని అర్థం. అదే అడ్డంగా వెళ్ళిపోతుంది అనుకోండి, గీతలాగా, ఆయన చనిపోయాడని అర్థం. క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అంటే నీ విశ్వాస జీవితంలో స్థిరంగానే నడిపించబడతావు అని అర్థం. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఏ బాధ, ఏ కష్టం, ఏ నష్టం ఏం ఉండదు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏమైపోతారంటే, ఎలాంటి యుద్ధాలు వాళ్ళు చూడరు, ఎలాంటి యుద్ధాలు వాళ్ళు చేయరు, ఎలాంటి సమస్యలు వాళ్ళకి రావన్నట్టుగా ఉంటారు. కానీ వారికి దేవుడు తోడుగా ఉన్నాడంటే ఆశ్చర్యమే. ఎందుకంటే సాతానుగాడు అనుకుంటాడు, వీడితో నాకు పెద్ద పని లేదులే, ప్రార్థన చేసే వాళ్ళతో నాకు పని అనుకుంటాడు వాడు. అందుకే వాళ్ళ దగ్గర రాడు. అర్థమవుతుందా? టీవీలు, సినిమాలు, సీరియళ్ళు చూసే వాళ్ళ దగ్గరికి అసలు రాడాడు. ఎందుకంటే ఆడు నా ట్రాక్లోనే ఉన్నారు వీళ్ళంతా, వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటాడు వాడు. అర్థమైందమ్మా? మందు తాగి విచ్చలవిడితనాన్ని జీవితాన్ని జీవించి రోడ్ల మీద తిరిగి అనేక మంది ప్రాణాలు తీసే వాళ్ళ జోలి రాడు. నా చేతిలో బలంగా వాడబడుతున్న పాత్రలు వీళ్ళందరూ అనుకుంటాడు. అంతేగా మొన్న కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ కూడా అలాగే జరిగింది. 40 మంది 20 పైగా సజీవ దహనం అయిపోయారు. ఎందుకు అంటే అపవాది చేతిలో వాడబడుతున్న పాత్రలు వీళ్ళంతా. వాళ్ళకి ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ బాధలు ఉండవు. విశ్వాస జీవితంలో అపవాది మీద యుద్ధం చేసేటువంటి వారికి మాత్రమే లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్లా కనబడతాయి. పరిస్థితులు ఒకసారి మారిపోతున్నట్టు కనబడతాయి. అకస్మాత్తుగా యుద్ధం మీద వచ్చి పడినట్లుగా ఉంటుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితులు అంటే ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో అలాంటివి మీరు ఎదుర్కొంటున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎదుర్కొంటున్నారా? ఎదుర్కొంటే చేతులు ఎత్తండి ఒకసారి. ఎదుర్కొంటున్నారు. అబ్బో, అందరూ సరైన ట్రాక్లోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కష్టం, ఏ నష్టం లేకుండా కాదు, కానీ విశ్వాస జీవితంలో నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా అపవాది కొన్ని శోధనలు మనకు చూపెడతాడు. దావీదుకు కూడా అదే ఎదురుగా ఒక యుద్ధంలాగా వచ్చింది. యుద్ధంలాగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఓవర్ కాన్ఫిడెన్స్తో దేవుడు మాకు తోడుగున్నాడు, అందుకే మేము జయోత్సాహము చేస్తాము. దేవుడు మాకు తోడుగున్నాడు, అందుకే మేము జయోత్సాహం చేస్తాము. Our God with us, we are celebrating this day.
దేవుడు మాకు తోడై ఉన్నాడు కనుక నేను ఈ దినాన్ని నేను ఘనపరుస్తాను ఉత్సాహముతో, సంతోషముతో. మీరు అనగలుగుతారా? ఆవిడతో అదే అన్నా, మా నీ గర్భంలో శిశువు రూపుదిద్దుకున్నాడు కానీ అది పోతుందని డాక్టర్లు చెప్తున్నారు, కానీ విశ్వాసంతో నా దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చేశాడు అని దేవుని స్తుతించడం మొదలుపెట్టన్నా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా నా గర్భాన ఒక గర్భఫలాన్ని దేవుడు నాకు ఇచ్చేశాడు అని నువ్వు విశ్వాసాన్ని ప్రకటించంతే. వీళ్ళు జయోత్సాహం చేసుకుంటున్నట్టుగా. డాక్టర్లు అన్నారన్నా ఇది ఉండదు అని అన్నారు. వైద్య రంగం చెప్తుంది ఇంపాసిబుల్ అని. కానీ దేవుని యందు విశ్వాసం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రతిదీ కూడా సాధ్యమే. ఆ విశ్వాసం వాళ్ళు ఉంచారు. 2 వారాల్లో పోతుందంటే ఇప్పటికీ 3, 4 నెలలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. స్కానింగ్ చేస్తే బ్లడ్ క్లాట్స్ అవన్నీ పోయినాయండి. ఆశ్చర్యంగా ఉంది మాకే. నిజంగా ఇది దేవుడు చేసిన పనేనండి అన్నారంట డాక్టర్. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఈరోజు మనం కూడా కొన్ని కార్యాల కొరకు ఆత్మ సంబంధంగా ఎదురు చూస్తుంటే అవి ఆగిపోయినట్టుగా ఎందుకు కనపడుతున్నాయి తెలుసా? నీవు విజయోత్సాహం చేయడానికి సిద్ధపడాలని. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఎందుకు ఆగిపోయినట్టు కనబడుతున్నాయి, ఎందుకో నాశనం అయిపోయినట్టు కనబడుతున్నాయి, ఎందుకో చేజారిపోయినట్టు కనబడుతున్నాయి తెలుసా? నిశ్చయంగా నా దేవుని సహాయం నీకు అందబోతుందని అర్థం. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అందుకే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ రాత్రి వాళ్ళందరూ కూర్చొని అందరూ ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతూ, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు రేపు యుద్ధం అనగా ఈ రాత్రే విజయాన్ని ప్రకటించేవాళ్ళు. అందుకే ఇంగ్లీష్లో ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది. కొన్ని మాటలు ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. ద బ్యాటిల్స్ ఆర్ వన్ ద డే బిఫోర్. ద బ్యాటిల్స్ ఆర్ వన్ ద డే బిఫోర్. ఎన్ని యుద్ధాలు వచ్చినా కూడా ఆ యుద్ధానికి ముందు రోజే విజయం ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించేశాడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ మీద ఎన్ని యుద్ధాలు అపవాది చేసినా కూడా విజయం నాదే. ఎదురుగా మరణ పడకల మీద నీ కుటుంబం ఉన్నప్పటికీ కూడా విజయం నాదే. నా దేవుడు నిశ్చయంగా లేవనెత్తాడు అనే విశ్వాసం. గర్భఫలం లేదని బాధపడొద్దు. నా దేవుడు నిశ్చయంగా ఈ డౌన్లో ఉన్న మరల నన్ను అప్ చేసే దినం ఒక రోజు ఉంది. ఎందుకంటే నేను విశ్వాసంలో సరైన త్రోవలోనే ఉన్నా. ఆ కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెంట్ దేవుని మీద ఉండొచ్చు. మనుషుల మీద వద్దు, వ్యక్తుల మీద వద్దు, భార్య మీద వద్దు, భర్త మీద వద్దు, తండ్రి మీద వద్దు, కూతురు మీద వద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ దేవుని మీద మీరు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ నిశ్చయతకు మీరు ఎప్పటికీ కూడా సిగ్గుపడరు. ఆమేన్. హల్లెలూయా. ఆ రాత్రి అంతా కూడా జయోత్సాహం చేస్తున్నారంట. అలాగే దావీదు, నీవు దేవునికి దహన బలులు అర్పిస్తున్నావు కదా, నీ అర్పణలన్నీ దేవుడు అంగీకరించునుగాక అంటున్నారు. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. అలాగే నీ ప్రార్థనలు ఏదైతే చేస్తున్నావో, ఏ కార్యం చేస్తున్నావో, యుద్ధం మీద ఎలా జయాన్ని పొందుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావో, ఈ యుద్ధాన్ని ఏ రకంగా నువ్వు జయించాలనుకుంటున్నావో, నీ ప్రతి ప్రయాసను సఫలపరుచునుగాక. ఈరోజు ఏ పనిని నీవు చేస్తూ ఆ పనిని నీవు ముగించలేకపోతున్నావో, ఏ పనిని నీవు చేస్తూ ప్రయత్నిస్తూ విఫలం అయిపోతున్నావో, ఆ పనిని నా దేవుడు మరలా సఫలపరచునుగాక. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ కార్యములన్నీ సఫలపరచబడు దినము ఒక దినం ఉంది. ఆమేన్, ఆమేన్. ఏమున్నాయి అని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటాయి. కొంతమందికి ఏం పిల్లోడు ఉద్యోగం, కొంతమందికి ఏం పెళ్ళి, కొంతమందికి ఏం పిల్లలు, కొంతమందికి ఏమో ఇలాగ రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఇదే నిశ్చయతతో
దావీదు ప్రక్కన ఉన్నటువంటి వారు ప్రోత్సహించి నడిపిస్తున్నప్పుడు వారి ప్రోత్సాహాల మధ్య నడుస్తున్న ఈ దావీదు ఏ రీతిగా అయితే సఫలపరచబడుతున్నాయో తన కార్యాలన్నీ, ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ప్రోత్సహించబడుతున్న మనము, దేవుని సేవకుని ద్వారా ప్రోత్సహించబడుతున్న నీవు, దేవుని మాటల ద్వారా ప్రోత్సహించబడుతున్న నీవు కూడా నీ కార్యములన్నీ సఫలపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు కదా, ఏ కార్యాలైతే ఆగిపోయినాయో ఆ కార్యము ప్రారంభమై ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ వర్తమానం సిద్ధపడలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నమాట, నీ కార్యములన్నిటినీ సఫలపరచును. తన రక్షణార్థమైన దక్షిణ హస్తము, దక్షిణ హస్త బలము. దక్షిణ హస్తము అనగా కుడి చేయి అని అర్థం. అర్థమవుతుందమ్మా? దక్షిణ హస్తం అనగా కుడి చేయి. ఈ యుద్ధంలో నీవు పోరాడుతున్న పోరాటంలో ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఎలాగో తెలుసా? ఆయన దక్షిణ హస్తము నీతో ఉంచి. ఆమేన్, హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తము నీవు లోయ వంటి శ్రమలో ఉన్నా కూడా అక్కడ దాకా వస్తుంది. అంధకార సంబంధంలో ఉన్నా కూడా అక్కడ దాకా ఆయన హస్తం వస్తుంది. గుంట వంటి ఊబిలో పడిపోయిన ఆయన హస్తము నీ దగ్గరికి వస్తుంది. ఎందుకో తెలుసా? రక్షింపకుండానట్లు ఆయన దక్షిణ హస్తము కురచ కాలేదు. రక్షింపకుండానట్లుగా ఆయన హస్తము కురచ కాలేదు. Whoever you are, whatever you are, దేవుని హస్తము నీకు తోడుగా ఉండునట్లయితే నిశ్చయంగా నీవు రక్షణ పొందుతావు. ఈరోజు ప్రభు అంటాడు కదా, ఆయన హస్తము నీకు తోడుగా ఉంచి నీ యుద్ధములన్నిటిలో జయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. కొంతమంది రథాలు గుర్రాలను బట్టి అతిశయపడతారు, కానీ ఆయన హస్తము నీకు తోడుగా ఉన్నదని నీవు అతిశయపడాలి. మన బలాలను బట్టి కాదు, ఆస్తుల ఐశ్వర్యాలను బట్టి కొంతమంది పెట్టరేగిపోతారు. కొంతమంది ఆరోగ్యం బట్టి పెట్టరేగిపోతారు. ఎంత తాగినా మనకి కిడ్నీలు ఏం డ్యామేజ్ అవ్వ అంటారు. ఎంత తాగినా నాకు జ్వరం కూడా రాదంటారు. ఎంత తాగినా నేను పడిపోనంటారు. ఇది శరీర ఆరోగ్యాన్ని బట్టి వచ్చే అతిశయం. నేను ఎలా తిరిగినా నాకు ఏ రోగాలు రావు. శరీర బలాన్ని బట్టి అతిశయపడతారు కొంతమంది. చూడండి, మీకు చరిత్రలో చూస్తే ఎంతోమంది బలాఢ్యులు ఒక్కసారిగా వాళ్ళు జిమ్ చేస్తుండగానే ప్రాణాలు విడిచి వెళ్ళిపోయారు. వారి శరీర ఆకృతి బలమైనది అయి ఉండొచ్చు, కానీ తన గుండె మాత్రం బలహీనమే. దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. దావీదు ఎదుట కనబడుతున్న గొలియాతు విస్తారమైనటువంటి వ్యాప్తి చెందిన వాడిగా, బలమైనటువంటి వాడికి కనబడుతున్నాడు. తన నీడలో సగం లేదు దావీదు పక్షాన ఆయన హస్తము దావీదుకు తోడుగా ఉంచి గొలియాతును పడగొట్టాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ గొలియాతు అనుకున్నాడు, రే నేనేమన్నా కుక్కనా, నువ్వు కర్ర తీసుకుని వచ్చావు? నేనేమన్నా కుక్కనా, క్యాట్ బాల్ తీసుకుని వచ్చావు? దావీదు అంటాడు, నువ్వు శరీరంగా ఎంత పెద్దోడువైనా, ఎన్ని కవచాలు నువ్వు ధరించినా, ఎంత బలంగా నువ్వు కనబడ్డా, ఒక కొండలాగా నా ఎదురుగా నువ్వు ఉన్నా, నేను కేవలం నా దేవుని పేరిట నీ యొద్దకు వస్తున్నాను అని అన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు ఎంతైనా అవని, మన సమస్య ఎంతైనా అవ్వచ్చు, నా దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే ఆ సమస్య చతికిలి పడిద్ది అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడుతున్నట్లుగా శత్రువు అతిశయపడుతుంది. ఆ అతిశయాన్ని చూసి నువ్వు భయపడవసరం లేదు. అని మధ్య ప్రార్థనకి మచిలీపట్నం ప్రాంతానికి వెళ్ళా. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మచిలీపట్నం ప్రాంతానికి వెళ్ళాను. సేవకుల ఇంట్లో బస చేశాను. ఆ రోజు రెస్ట్ తీసుకొని వేకుజామున లేచి బయలుదేరిపోతున్నా.
ఆ మందిరం ఎదురుగానే ఒక యుద్ధం జరుగుతుంది. ఇంటి పక్కనావా ఆ ఇంటి పక్కనావా. ఏం యుద్ధం జరుగుతుందో తెలుసా? ఈ ఎదురామా అద్దింట్లోనే ఉంటుంది, ఆ పక్కనామా అద్దింట్లోనే ఉంటుంది. మళ్ళీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు విశ్వాసులు ఏమన్నారు తెలుసా? ఏంటి ఓకే నోరేసుకుని పడిపోతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాకి మాకేం లేకుండా లేవు, 2 ఫ్లాట్లు ఉన్నాయి, 2 షాపులు ఉన్నాయి, 1 ఎకరం పొలం ఉంది, నీకులాగా మాకేం లేకుండా లేవు, నీకులాగా మాకేం లేకుండా లేవు. నేను అనుకున్నా ఇలా అతిశయం ఇది అనుకుంటాను. ఎవరన్నా అడిగారా మీకు ఏమున్నాయని అడిగారా? ఎవరన్నా వచ్చిన సమస్య గురించి ఒక యుద్ధం చేస్తుంది మాటలతో. ఈవిడేమనాలి? ఆ మాటకు జవాబు ఇవ్వాలి, కానీ మీకులాగా మాకేం లేవు అనుకో. బాగా ఇలాగ అతిశయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది తగులుతారు మనకి. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ విత్ యూ. ఇలా అతిశయపడుతున్నారేమో కొన్ని రీతులుగా. మాది చాలా ఉన్నతమైన ఆస్తులు కలిగిన కుటుంబాన్ని నిన్ను పేదరాలిగా చూస్తున్నారేమో. పడిపోయిన చోటే దేవుడు హెచ్చించే దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. గొర్రెల కాపరిని తీసుకొచ్చి వెళ్ళి ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దావీదు కూడా పడిన ఇలాంటి అపవాది చేత పెట్టరేగిపోతున్న కొన్ని అతిశయమైన మాటలు పడ్డాయి. కానీ దావీదు ఏం పట్టించుకోలే. నా దేవుని ఆరాధించుట్లో సంతోషం, నా దేవునితో సంతోషం అనుకున్నాడు. దేవుడు తీసుకొచ్చి గొర్రెలు కాసింది చాలు, ఇప్పుడు రాజ్యాన్ని కాయాలి అన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు యుద్ధం చేయడానికి వెళ్తుంటే వాళ్ళందరూ అతిశయపడుతున్నారు. మీ శక్తి ఎదుట మా శక్తి బలమైందని. అధికారము గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడుతున్నారు. కానీ ఏ రీతిగా నిన్ను దాడి చేయడానికి వాళ్ళు వచ్చినా కూడా దావీదో నీ పక్షాన ఆయన దక్షిణహస్త బలం ఉందని గుర్తుపెట్టుకో అని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. దావీదేక వెళ్ళి సంతోషంగా యుద్ధం చేస్తున్నాడు. నా దేవుడు నా పక్షాన ఉండగా విరోధి ఎవడో. 1000 మంది కుడివైపు పడినా వెడం వైపు పడినా నన్ను పడనీక నిలిపి ఆయన నడిపించే దేవుడు. అందుకే అక్కడ అన్నారు కదా, వారందరూ కూడా వారు కృంగి నేల మీద పడి ఉన్నారు యుద్ధం చేయగా. 8వ వచనం, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎదురుగా అతిశయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ ఆర్థిక స్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితిని చూసి, మా కుటుంబం ఎంత గొప్పది, నీది ఆఫ్టర్ ఆల్ అని అతిశయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నీ జీవితం ఇది, మా జీవితం అని అతిశయపడిన వాళ్ళు ఉన్నారు. నీ ఆర్థిక పరిస్థితులు ఇవి, నా ఆస్తులు ఇవి అని అతిశయపడిన వాళ్ళు ఉన్నారు. అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు. చూస్తుండగానే ఒకరోజు పేక మేడలాగా వాళ్ళందరూ కోల్చబడబోతున్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీవు హెచ్చింపబడబోతున్నావు. వాళ్ళందరూ పడిపోబోతున్నారు, నీవు నిలబడబోతున్నావు. పడిన వారిని లేపే దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. యుద్ధం చేశారు, వాళ్ళందరూ పడిపోయారు. దావీదు యుద్ధాన్ని గెలిచాడు. దావీదుతో కూడా ఉన్న సమూహం యుద్ధాన్ని గెలిచాయి. యుద్ధం వారిది అయిపోయింది. 21వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకుంటున్నారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. 20వ అధ్యాయం ఏంటంటే యుద్ధానికి ముందు కూడిక, యుద్ధం తర్వాత కృతజ్ఞతా కూడిక. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మీ జీవితాల్లో మీ కార్యం ఏదైతే ఆలస్యం అవుతుందో దానికి ముందు ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోండి. కార్యం అయిపోయిన తర్వాత ఇంకోటి పెట్టుకోండి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక ఆత్మీయురాలు ఉంది, ఆవిడ పొలం హైదరాబాద్లో ఉంది, అమ్ముడు పోబోట్లా సరైన రేటుకి అమ్ముడు పోతలా, ఏదో అబ్జెక్షన్లు చేస్తున్నారు. హైదరాబాద్లో స్థలాలంటే మామూలు విషయం కాదు. కొనాలన్న రిస్కే, అమ్మాలన్న రిస్కే. ఏం చేయాలో అర్థం కాక కొన్ని నెలల పాటు తిరిగారు. ఆ తల్లి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని అన్నారు.
ముందుగానే ఒక కూడికలాగా పెట్టేసింది ఆ ఇంట్లో. ఖచ్చితంగా దేవుడు అమృపో చేస్తాడండి. మేము అనుకున్న రేట్ వచ్చిందిలేండి, దేవుడు కార్యం చేస్తాడు, మనం ప్రార్థన పెడదాం, ప్రార్థన చేద్దాం అని కూడిక పెట్టేసి ఆ రోజు భోజనాలు పెట్టేసింది. నన్ను పిలిచి, సేవకురాలను పిలిచి, చుట్టుపక్కల కొంతమందిని పిలిచి, అమ్మిన తర్వాత పెట్టుకోవచ్చుగా అని అంటే ఆవిడ అంటది, లేదు అమ్మిన తర్వాత ఇంకోటి పెడతా, అమ్మే ముందు ఇది, కార్యం జరగకపోయే ముందు ఇది. నిజంగా మీరు నమ్మండి, ఆ రోజు పిలిచి ప్రార్థన చేసి సేవకుడిని గణపరిచి వెళ్ళిన కొద్ది రోజులకి తను ఆశించినట్లుగా దేవుడు కార్యం చేశాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. కార్యం చేసిన తర్వాత మరలా కృతజ్ఞత కూడిక. ఇది కాదా? ద బ్యాటిల్స్ ఆర్ వన్ బిఫోర్ ద డే. కార్యానికి ముందే విజయం చూడడం అంటే ఇదే. బిడల చదువు రాణించక మునిపే చదువు రాణించబడాలని ప్రార్థన కూడిక నువ్వు పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తీర్ణత సాధించి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత మరలా ఏ కార్యం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు దానికి ముందుగా దేవునికి కృతజ్ఞత చెల్లించే భావన నీలో ఉండాలి. ఆ భావనను చూసి, ఆ విశ్వాసాన్ని చూసి నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడండి. యుద్ధానికి ముందే వాళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారండి. మామూలు విషయమా? 10th పాస్ అవ్వకముందే ఆ కుటుంబంలో ఆరాధన జరిపించినట్టుగా, కృతజ్ఞత కూడికి పెట్టినట్టుగా, 10th అయిపోయిన తర్వాత ఉత్తీర్ణత సాధించిన తర్వాత మరొక కృతజ్ఞత కూడికి పెట్టినట్లుగా, శ్రమకు జయం కలిగే ముందే కృతజ్ఞత, శ్రమకు జయం కలిగిన తర్వాత కృతజ్ఞత, కార్యానికి ముందే కృతజ్ఞత భావం నీలో ఉండాలి. అంతేకాదు నిన్ను ప్రోత్సహించే వారు నీ మధ్యలో ఉండాలి. అప్పుడే నిశ్చయంగా దేవుడు యుద్ధాన్ని నీ చేతికి అప్పగిస్తాడు, విజయాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. 20వ అధ్యాయం యుద్ధానికి మునుపు కూడిక, 21వ అధ్యాయం యుద్ధం తర్వాత కూడిక. ఈరోజు నీ జీవితంలో నీ కార్యానికి ముందు కృతజ్ఞత, జయోత్సాహం చేయాలి. నీ కార్యం తర్వాత ఘనపరచాలి. ఆత్మ సంబంధులు నీకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యాలను చూస్తావు. ఎప్పుడు వస్తారు నీ పక్కన 7? చెప్పండి, 7 ఎప్పుడు వస్తారమ్మా? నేను ఒకడున్నా, ఇంకా 6 కావాలి. 6 ఎప్పుడు వస్తారు? వాళ్ళే వస్తారు నిదానంగా, బస్సు ఎక్కి, రైలు ఎక్కి, ఆటో ఎక్కి, రిక్షా ఎక్కి. ముందుగా నువ్వు ఇతరులను ప్రోత్సహించినప్పుడు, ముందుగా దావీదును ప్రోత్సహించిన వారు ఎలాగైతే లేచారో నీవు కూడా అనేకులను ప్రోత్సహించే దానువుగా నీవు మార్చబడినప్పుడు, నీవు కూడా అనేకులకు చేయూతగా, అనేకులకు ధైర్యాన్ని ఇచ్చి దేవుని మాటలు చెప్పి బలపరిచినప్పుడు, వాళ్ళు బలాభివృద్ధి పొందిన తర్వాత నీవు బలహీనరాలైనప్పుడు మరలా వాళ్ళు వచ్చి నిన్ను బలపరుస్తారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అలా సంపాదించుకోవాలి. వాళ్ళు ఏ ఊరిలో ఉంటారు చెప్పండి, వాళ్ళని పిలిపించండి అంటాం కాదు. మొదటిగా నీవే మారాలి. నీకు 7 రావాలంటే నీవే మారాలి. 7 కాస్త 20 మంది అవ్వాలి, 7 కాస్త 100 మంది అవ్వాలి. ఎప్పుడు వస్తారు అంటే నువ్వు ఆ పనికి మాలిన లోక సంబంధమైన మాటలు విడిచిపెట్టి బలహీనంగా ఉన్న వారిని వెళ్ళి బలపరిచి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళని బలపరిచి, ఆత్మ సంబంధమైన మాటలు తెలియజేసి దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు విడుదల ఇస్తాడు, దేవుడు నీకు కార్యం చేస్తాడు. నీ బిడ్డల వివాహం జరుగుతుంది, నీవు సంతోషంగా ఉండే దినాలు వస్తాయి. చిన్న ప్రార్థన చేస్తారా అని వెళ్ళి ప్రార్థించి బలపరిచినప్పుడు వాళ్ళను దేవుడు బలపరిచి, వాళ్ళు బలాభివృద్ధి పొందిన తర్వాత ఏదో ఒక రోజు నువ్వు కూడా డౌన్ఫాల్ అవుతావు కదా, అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? నిన్ను అలా చేతితో ఎత్తి పట్టుకొని దేవుని దగ్గర నిలబెడతారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు వారిని సంపాదించుకోవడానికి మొదటిగా నీవే ప్రయాసపడాలి. నిన్ను ప్రోత్సహించే వారి కొరకు నీవు ప్రయాసపడాలి. వాళ్ళని తయారు చేయడానికి నిన్ను నీవు నడుం కట్టుకోవాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. దావీదుకి ఎలా వచ్చారు వీళ్ళందరూ అంటే, దావీదు అనేకమైన యుద్ధాలు చేసి తన జనులను ఆదరించాడు, బలపరిచాడు, అనేక జనులను ప్రోత్సహించాడు.
అందుకే దావీదుకు తిరిగి మరలా ఆ బలం, ఆ ప్రోత్సాహం, ఆ సపోర్ట్ తిరిగి వచ్చినాయి. మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఈరోజు మనము కూడా ఇతరులను బలపరిచే ఆత్మ మనలను ఆవరించునుగాక, దేవునికి సమీపంగా మార్చే ఆత్మ మనలను కమ్ముకొనుగాక, మన కొరకు అనేక మందిని సిద్ధపరచునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీ నామమును స్తుతి స్తోత్రమయ్య. సర్వశక్తుడ కృపగల దేవా, నీకు స్తుతి స్తోత్రము. గడిచిన దినములని నీ విచిత్ర ప్రేమ కృపలో మమ్మల్ందరినీ కాచి కాపాడిన వాడా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపించిన వాడా, నీకు స్తుతులు స్తోత్రం. ఆపత్కాలములోను ఆదుకునే తండ్రివని నువ్వు సెలవిచ్చుచున్నావు. నువ్వు చేసిన మేలులను బట్టి నీలోను అతిశయపడవలసిన వాదిగా ప్రభా నువ్వు హెచ్చరించి ఉన్నావు. గుర్రములను బట్టిని కాదు కానీ, రథములను బట్టిని కాదు కానీ, ఇహలోక సంబంధమైన వాటిని బట్టి కాదు కానీ, పరలోక సంబంధమైన ఈవులను బట్టి నిన్ను కనపరిచి స్తుతించుటకు నాయన, నీతోనూ తండ్రి కలిసి జీవించుటకు అతిశయపడవలని హెచ్చరించుచున్న మాటలను బట్టి నాయన నీకు వందనాలు. మేము ఎలా నడచవలనో, ఎడాక నేను సన్నిధిలో ప్రార్థించవలనో, ఏ రీతిగా ప్రభు నిన్ను గణపరచవలనో మాకు నేర్పించండి. నీ వాక్యం ద్వారా బలం పొందే వారిగాను నాయన తండ్రి, ఉత్తమమైన వాటిని వెతికి ఎంటాడే బిడ్డలుగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించు. ప్రతి ఒక్కరిపైన నీ ఆదరణ అనుగ్రహించు. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత అనుగ్రహించు. అనేక ఆత్మలను సంపాదించుకునే శక్తిని, బలమును ప్రభువుకు దయచేయండి. జ్ఞానమును, వివేకమును దయచేయండి. నీ పాత్రలుగా బలముగా వాడబడే బిడ్డలుగాను ఉండటకు నీ కృపను అనుగ్రహించు. బలహీనతతో ఉన్న వారిని ప్రభువా నీవే స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్య శక్తిని దయచేయండి. నీ వాక్యమును మేము వినుచుండగా నాయన దినదినము నీ సన్నిధిలో అభివృద్ధి పరచుచు నాయన నెమ్మర వేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రభువా నీకు స్తుతులు స్తోత్రము. నీ హస్తము తండ్రి ఆపద కాలంలో ఉన్న వారికి తండ్రి నీ చెయ్యి తండ్రి ఎక్కడ ఉన్న వారికైనా ఆయన చేయి చాచి వారిని లేవనెత్తునని చెప్పుచున్నావు. అయ్యా, బలహీనులైన మమ్మలను నీవు బలపరిచే తండ్రివని, నీ హస్తము మమ్మలను ముట్టుతూ పైకి లేవనెత్తుతున్నదని చెప్పుచున్న ఆ మాటలను ప్రభా మా జీవితాలకు ఎంతో ధైర్యంగాను తండ్రి బలపరుచుందని అయా, అలాగే నీ వాక్యాన్ని వినిచుంటప్పుడు మేము నీ సన్నిధిలోను తండ్రి ధైర్యం కలిగిన వారిగాను మంచి దేవునికి వైపు మా మనసులో నుంచి తండ్రి నీ సన్నిధిలోను నిలుచుటకు నీ కృపను అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన నీ మెండైన దీవెనను దయచేయండి. వారి వారి కుటుంబాలలో అవసరతల కల తీర్చండి. వారికి ఉన్న బలహీనతలను దూరపరిచి సంపూర్ణమైన ఆరోగ్య శక్తిని, ఆరోగ్యం దయచేయండి. నీ వలన పొందుచున్న మేలును బట్టి నీ సన్నిధిలో చేరి నీ ఘనమైన నామాన్ని గణపరిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటకు నీ కృపను అనుగ్రహించు. అయ్యా, బలహీనతతో బాధపడుచున్న వారిని గోడను ముట్టి నాయన నీ రక్త ప్రోక్షణ జరిగించి నాయన సంపూర్ణమైన ఆరోగ్య శక్తిని అనుగ్రహించి నీ దయ, నీ కృప, నీ కనికరమును వారందరికీ అనుగ్రహించి ఆదరించి ఆశీర్వదించమని మరలా రానున్న తండ్రి ఈ బల్లారాధనలో కూడాను మేము పాల్గొని నీ సన్నిధిలో నిలుచుటకు సహాయం చేయండి. రానున్న ఆదివారములో కూడాను ప్రభా మేము కూడుకొని నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.